ఎంబ్రాయిడరీ ఫ్రేమ్. ఎంబ్రాయిడరీ ఫ్రేమ్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఎంబ్రాయిడరీ ఫ్రేమ్లో ఒక పెద్ద రింగ్ మరియు ఒక చిన్న రింగ్ రెండిటినీ వీలుగా అమర్చేందుకు ఒక స్క్రూ ఉంటాయి. వస్త్రమును ఫ్రేమ్లో అమర్చడం ఇప్పుడు నేర్చుకుందాం. చిన్న రింగు మీద వస్త్రమును అమర్చి దానిమీద పెద్ద రింగును అమర్చి బిగుతుగా చేసి నొక్కాలి. తరువాత వస్త్రమును రెండు ఫ్రేముల మధ్య నుంచి అన్ని వైపులా లాగి సమంగా బిగుతుగా ఉండేలా అమర్చాలి. ఫ్రేమ్ మీద వస్త్రము సమంగా అమరాక మనం దానిపై పెయింట్ చేయవచ్చును. మీరు గనక పాలిస్టర్ ఫ్యాబ్రిక్ను వాడేటట్లయితే అది కదలకుండా చాలా జాగ్రత్త వహించాలి. పాలిస్టర్ సిల్కీగా ఉంటుంది కాబట్టి చిన్న కదలికతో వదులుగా అయిపోతుంది. ఫ్రేమును బిగుతుగా చేయటానికి ఫ్రేమ్ స్క్రూని కొద్ది కొద్దిగా బిగించాలి. అలా కూడా ఫ్రేమ్ బిగుతుగా లేకపోతే ఒక అంగుళం వెడల్పు ఉన్న కాటన్ బట్టను పొడుగైన పీలికగా చింపి దానిని చిన్న ఫ్రేమ్ రింగు మీద కానీ లేదా పెద్ద ఫ్రేమ్ రింగు మీద కానీ చుట్టి వాడాలి. రింగ్ ప్లైవుడ్తో తయారు చేయబడినదైతే మనం కొన్ని విషయాలను అనగా రింగ్ బాగా అమర్చబడినదా లేదా ఏదైనా పాడైందా, స్క్రూ తుప్పుపట్టి ఉందా, స్క్రూ సరిగ్గా తిరుగుతున్నదా లేదా అన్నవి గమనించాలి. ఎంబ్రాయిడరీ ఫ్రేమ్లన్నీ ప్లైవుడ్తో తయారవుతాయి కాబట్టి కొత్త ఫ్రేమ్లను కొనుక్కునేటప్పుడు మనం ముందు జాగ్రత్తతో ఫ్రేమ్లో లోపాలు లేకుండా చూసుకోవాలి. స్క్రూలు తుప్పు లేకుండా ఉన్నాయా, అవి తిప్పడానికి సులువుగా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. బజారులో చాలా రకాల సైజుల్లో ఫ్రేములు దొరుకుతాయి.